హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025. మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్లో మార్నింగ్ స్టాటిక్ జీకే, ఆఫ్టర్నూన్ పాలిటీ, ఈవినింగ్ హిస్టరీ ఈ మూడు కూడా కవర్ చేయడం జరుగుతుంది. పర్ డేకి మనకి 300 క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు మనం వీడియో చేస్తున్నాం. ఇంకెవరైనా వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బ్రిటన్ వుడ్స్ కవర్ల కోసం అడుగుతున్నాడు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాడీస్ ఆర్ నాట్ బ్రిటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్? ఏది కాదని అడుగుతున్నాడు. చూడండి, మనకి ఇక్కడ ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. 1944 జూలైలో మనకి బ్రిటన్ వుడ్స్ కవలలు అనేవి ఫామ్ అవుతాయి. ఎక్కడ అంటే మనకి వాషింగ్టన్ డీసీ. ఇక్కడ మనకి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు అదేవిధంగా మనకి వరల్డ్ బ్యాంకుతో పాటుగా WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇవి మనకి ఏమవుతాయి అంటే ఈ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ తర్వాత ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుందండి. ఈ మూడిట్లో మనం ఏమంటామంటే బ్రిటన్ వుడ్స్ కవలలు అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, నాటే బ్రిటన్ వుడ్స్ అన్నాడు. కాబట్టి వరల్డ్ బ్యాంక్ అవుతుంది, మానిటరీ ఫండ్ అవుతుంది, ట్రేడ్ ఆర్గనైజేషన్ అవుతుంది. యునైటెడ్ నేషన్స్ కాదు కాబట్టి ఇక్కడ కానిది అని అడుగుతున్నాడు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద యువర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా జాయిన్ ద యునైటెడ్ నేషన్స్? యునైటెడ్ నేషన్స్లో ఇండియా ఎప్పుడు జాయిన్ అయ్యింది అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే మనకి 24th అక్టోబర్ 1945. ఇది నేను ఇన్ డీటెయిల్గా కంప్లీటెడ్గా విత్ షార్ట్ కట్స్తో మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇదే ప్లేలిస్ట్లో మనకి సెకండ్ వీడియోలో ఇన్ డీటెయిల్గా మనకి ఈ యుఎన్ఓ కోసం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బోర్డు మీద. ఎవరైనా ఇంకా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. నీట్గా ఆ వీడియో చూసిన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్రాక్షన్ సెక్షన్స్లో ఆన్సర్ చేస్తారండి. ఇన్ డీటెయిల్గా కాన్సెప్ట్ అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ జస్ట్ ఓన్లీ వాటికి సంబంధించిన క్వశ్చన్సే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక్కడ మనకి ఎప్పుడు ఫామ్ అయింది అంటే యుఎన్ఓ 1945 అక్టోబర్ 24. అయితే ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది అంటే 1945లోనే జాయిన్ అయింది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఆర్ ముడ్గులర్ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ జాయిన్ ద యుఎన్ఓ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా తరఫున ఎవరంటే సైన్ చేశారు అంటే ఆర్ ముడ్గులర్. ఓకేనా. నెక్స్ట్, యుఎన్ వాజ్ ఫౌండెడ్ సక్సెసరీ టు లీగ్ ఆఫ్ నేషన్స్ 24th అక్టోబర్. మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ అంటున్నాడు. లీగ్ ఆఫ్ నేషన్స్ చూసినట్లయితే 1919 మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత శాంతి నెలకొల్పాలని 1919లో ఏంటంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ చూసినట్లయితే 1946లో డిజాల్వ్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల మళ్ళీ అగైన్ మనకి సెకండ్ వరల్డ్ వార్ వస్తుంది. ఇప్పుడు 1939 నుండి 1942 వరకు జరుగుతుంది. సో ఇలా వార్స్ వస్తున్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత మనం ఏదైనా ప్రపంచం మొత్తం ఒక శాంతి, ఒక సెక్యూరిటీని కల్పించాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ఏమైందంటే యుఎన్ఓ అని స్టార్ట్ అయ్యిందండి. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఫామ్ అయింది అంటే 24th అక్టోబర్ 1945లో ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అడుగుతున్నాడు ఏంటంటే 24th అక్టోబర్ 1945లోనే ఫామ్ అయింది. క్లియరా. నెక్స్ట్, ఇందులో యుఎన్ వాళ్ళు చూసినట్లయితే ఎన్ని వింగ్స్ ఉంటాయి? ఫస్ట్ వన్ చూసినట్లయితే కోడ్ మీకు గెస్టీ అని గుర్తుపెట్టుకోండి. జి అంటే జనరల్ అసెంబ్లీ, యు అంటే యూనియన్ సెక్రటరీ, ఈ అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎస్ అంటే మనకి సెక్యూరిటీ కౌన్సిల్, టీ అంటే ట్రస్టీషిప్, ఐ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక్కటి మాత్రమే ది హేగ్లో ఉంటుంది, హెడ్ క్వార్టర్ నెదర్లాండ్స్. మిగతావన్నీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే న్యూయార్క్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇందులోనే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే మనకి ఏసీలో వస్తువులు ఫ్రెష్గా ఉంటాయని గుర్తుపెట్టుకుంటే ఏ అంటే అరబిక్, సి అంటే చైనా, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఆర్ అంటే రష్యా, ఈ అంటే ఇంగ్లీష్, ఎస్ అంటే స్పానిష్. ఇందులో ఎన్ని పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయంటే ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్యాన్స్. ఆర్ అంటే రష్యా, సి అంటే చైనా, బి అంటే బ్రిటన్, ఏ అంటే అమెరికా, ఎఫ్ అంటే ఫ్రాన్స్. ఈ విధంగా 5 పర్మనెంట్ కంట్రీస్, ఈ విధంగా 6 లాంగ్వేజెస్. ఇందులో ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే 193 దేశాలు ఉన్నాయండి.
ఆ 193 దేశం ఏంటంటే సౌత్ సుడాన్. ఓకేనా, ఇక్కడ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్? ఎవరు కాదు అంటే మనకి జర్మనీ కాదండి. ఆప్షన్ సి. యుఎస్ఏ, క్యూబా, ఫ్రాన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. నెక్స్ట్, నేమ్ ద ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దట్ ప్రమోట్స్ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఏదంటే మనకి యుఎన్ఓ అండి. యుఎన్ఓ. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇది మనకి WHO చూసినట్లయితే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. కానీ నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ అమంగ్ దీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లీగ్ ఆఫ్ నేషన్స్? లీగ్ ఆఫ్ నేషన్స్ ఇప్పుడంటే చూడండి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, యునైటెడ్ నేషన్సా, వరల్డ్ బ్యాంకా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఫామ్ అయిన తర్వాతే ఇది మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత, ద యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ లొకేటెడ్. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే టోక్యోలో ఉందండి. టోక్యోలో ఉంది. టోక్యో. నెక్స్ట్, స్టాక్హోమ్ స్టేడియం చూసినట్లయితే మనకి నోబెల్ అవార్డ్స్ పీస్ ప్రైజ్ అనేది ఎక్కడ ప్రదానం చేస్తారంటే నార్వే రాజధాని అయిన ఓస్లోలో ప్రదానం చేస్తారు. బట్ స్టాక్హోమ్ స్వీడన్ చూసినట్లయితే రిమైనింగ్ మనకి నోబెల్ అవార్డ్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఒకసారి నోబెల్ అవార్డ్స్ మనకి ఎంపీసీ పెల్. ఓకేనా, ఎం అంటే మెడిసిన్లో ఇస్తారు, పి అంటే ఫిజిక్స్, సి అంటే కెమిస్ట్రీ, పి అంటే మనకి పీస్, ఈ అంటే ఎకనామిక్స్, ఎల్ అంటే లిటరేచర్. ఇలా 6 రంగాల్లో మనకి ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఒక్క పీస్ ప్రైజ్ మాత్రమే మనకి నార్వే రాజధాని అయిన ఓస్లోలో ప్రదానం చేస్తారు. మిగతా అవార్డ్స్ అన్నీ చూసినట్లయితే స్వీడన్ రాజధాని అయిన స్టాక్హోమ్లో ప్రదానం చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ ఆప్షన్ స్టాక్హోమ్ స్వీడన్ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత బీజింగ్ చైనా క్యాపిటల్ ఏంటంటే బీజింగ్. లండన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఆమ్నెస్టీ ఉంటుందండి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే మనకి న్యూయార్క్ అండి. మీకు న్యూయార్క్ చూసినట్లయితే న్యూయార్క్లో కొన్ని ఫేమస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయంటే ఇందులో మేజర్ చూసినట్లయితే న్యూ చిల్డ్రన్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒక కోడ్ ద్వారా న్యూయార్క్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. న్యూ అంటే న్యూయార్క్, చిల్డ్రన్ అంటే యునిసెఫ్, అదేవిధంగా న్యూ చిల్డ్రన్ డెవలప్మెంట్ అన్నాను కాబట్టి యుఎన్డిపి, ఫండ్ అంటున్నాను కాబట్టి యుఎన్ఎఫ్పిఏ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అండి. ఈ 3 ఆర్గనైజేషన్స్ కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకి న్యూయార్క్లో ఉంటాయి. ఈ న్యూయార్క్లో మనకి యుఎన్డిపి అనేది పెద్ద ఆర్గనైజేషన్ అండి. నెక్స్ట్, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, ప్రజెంట్ యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్ యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరున్నారు అంటే మనకి యాంటోనో గుటెరస్. ఏ స్టేట్ అంటే పోర్చుగల్. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ ఇస్ టర్మ్డ్ చైల్డ్ ఆఫ్ వార్ అంటే వార్ తర్వాత పుట్టింది ఏది అంటే మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఈజ్ ద ఆర్గనైజేషన్ ఈజ్ ఆఫెన్ టర్మ్డ్ యాజ్ ది. ఎప్పుడు ఏమని పిలవడం జరుగుతుందంటే చైల్డ్ ఆఫ్ వార్ అని దేన్ని పిలుస్తారు అంటే మనకి ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ లాంగ్వేజెస్ వన్ ఆఫ్ ద 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్? ఏది అంటే మనకి చైనీస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫౌండేషన్ డే ఆఫ్ యుఎన్ చార్టర్ వాజ్. యుఎన్ చార్టర్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే మనకి 24th October 1945. ఆప్షన్ ఎక్కడ ఉంది? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. యుఎన్ఓ ఫౌండేషన్ డే. నెక్స్ట్, హౌ మనీ మెంబర్స్ కంట్రీస్ డిడ్ ద యుఎన్ హ్యావ్ ఇట్స్ ఫార్మేషన్ 1945? 1945లో ఫార్మేషన్ అయినప్పుడు కంట్రీస్ ఏంటంటే 51 కంట్రీస్. ఆ 51 కంట్రీ ఏంటంటే పోలాండ్. ఓకేనా. నెక్స్ట్, ఐడెంటిఫై ద ప్రిన్సిపల్ ఆర్గన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ గాట్ సస్పెండెడ్. 1994లో సస్పెండ్ అయ్యిందంటే
మీకు యుఎన్ఓలో ఆర్గనైజేషన్స్ అని చెప్పాను, గెస్టీ అని గుర్తుపెట్టుకోమన్నాను. గెస్టీ టీ ఫర్ ట్రస్టీ కౌన్సిల్షిప్. ఇది ఎందుకు దీన్ని మనకి 1994లో మనకి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఎవరికైతే స్వాతంత్రం రాలేదో ఆ దేశం తరపున న్యాయంగా ఫైట్ చేసి వాళ్ళంటే స్వాతంత్రం ఇచ్చే విధంగా ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది చేస్తుంది. అయితే ఒకప్పుడు మనకి ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్కి పని ఉండేది. బట్ ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేవి స్వాతంత్రం పొందాయి కాబట్టి ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్కి అంత పని లేదు. కాబట్టి ఇవేం చేశారు అంటే 1994లో ట్రస్టీషిప్ కౌన్సిల్ని ఏం చేశారు అంటే సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, FAO is a specialized agency that works on the behalf of UNO. Choose it full form. FAO అడుగుతున్నాడు. FAO ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి ఫుడ్ గురించి సంబంధించి మనకి వచ్చింది అనుకుంటే మనకు రోమ్ అనేది 90% ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమడుగుతున్నాడు, FAO ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు కాబట్టి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఆప్షన్ B is your answer. Option B is your answer. Food and Agricultural Organization, FAO. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే రోమ్, ఇటలీ. ఇప్పుడు ఫామ్ అయిందంటే 1945లోనే ఫామ్ అవడం జరిగింది. ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద UN system is based on 6 principal organs. Which of the following organs does not come under it? ఏది రాదు అంటున్నాడు. మీకు ఇప్పుడుకే 6 వింగ్స్ ఉంటాయని చెప్పాను. కోడ్ కూడా గెస్టీ అని చెప్పాను. గెస్టీ. జీ అంటే జనరల్ అసెంబ్లీ అన్నాను. యూ అంటే యూనియన్ సెక్రటరీ అన్నాను. ఈ అంటే ఎకనామిక్ సోషల్ కౌన్సిల్. ఎస్ అంటే సెక్యూరిటీ కౌన్సిల్. టీ అంటే ట్రస్టీషిప్. ఐ అంటే మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇందులో లేని చూడండి, నాట్ అని అడుగుతున్నాడు. యూఎన్ సెక్రటరీ ఉంది కదా, అదేవిధంగా ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ ఉంది కదా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది కదా. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఇది ఒక 6 వింగ్స్లో ఉండదండి. కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడే మనం నేర్చుకున్నాం FAO ఫుల్ ఫామ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1945లో ఫామ్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఇటలీ, రోమ్లో ఉందని చెప్పుకోవడం జరిగింది. ఎవరైతే నా ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా క్లియర్గా కేక్ వాక్ ఈజీగా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేస్తారండి. ద యునైటెడ్ నేషన్స్ యాజ్ డాష్ ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఏంటంటే 6. అవే గెస్టీ అని చెప్పాను కదా. ఇదిగోండి మీకు ఇదిగోండి. ద జనరల్ అసెంబ్లీ ఫస్ట్ వన్, జనరల్ అసెంబ్లీ, ఎకనామిక్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, UN సెక్రటరీ, ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్. ఈ మొత్తం 6 ఉన్నాయి. సో 6 ఆర్గన్స్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది UN. ఏది యూఎన్లో పార్ట్ కాదని అడుగుతున్నాడు. చూడండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, స్టేట్ ఆఫ్ కౌన్సిల్ లేదండి. స్టేట్ ఆఫ్ కౌన్సిల్ లేదు. బేసిక్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మన 45 డేస్లో చాలా క్లియర్గా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. యూఎన్డిపి చూసినట్లయితే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే మనకి 1965లో ఎస్టాబ్లిష్ అయిందండి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యూఎన్డిపి వాజ్ ఎస్టాబ్లిష్డ్ 22 నవంబర్ 1965. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. ఇందులో ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 170 మెంబర్స్ కంట్రీగా ఉన్నాయండి. ఇట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఇండస్ట్రీస్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ యూఎన్డిపి ప్రిపేర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. యూఎన్డిపి ఏం చేస్తుందంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్ మనకి ప్రిపేర్ చేస్తుంది. ఏదంటే యూఎన్డిపి హెల్ప్ కంట్రీస్ ఎలిమినేట్ ద పావర్టీ అండ్ అచీవ్ ద సస్టైనబుల్ హ్యూమన్ డెవలప్మెంట్. ఇట్ అప్రోచ్ ద ఎకనామిక్ గ్రోత్. మనకి యుఎన్ ఆర్గనైజేషన్లో అతిపెద్ద యుఎన్ ఆర్గనైజేషన్ ఏదంటే యూఎన్డిపి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్, యూఎన్డిపి ఫుల్ ఫామ్ అడుగుతాడు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే అది సొల్యూషన్ ఛాలెంజెస్ గ్లోబల్ డెవలప్మెంట్ కోసం, పావర్టీని ఎలిమినేట్ చేయడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి ఈ యూఎన్డిపి అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 170 కంట్రీస్ ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూఎన్డిపి? యూఎన్డిపి ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్
ప్రోగ్రామ్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1965లో ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్ ఎక్కడ చూసినట్లయితే న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పాస్డ్ రెజల్యూషన్ ఇన్ ద ఇయర్ డాష్ వాజ్ ఎస్టాబ్లిషింగ్ ద యుఎన్ఐడిఏఓ. యుఎన్ఐడిఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు అంటే మనకి 1966లో అండి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పాస్డ్ యుఎన్ఐడిఓ. యుఎన్ఐడిఓ ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఒక అటానమస్ బాడీ. ఎప్పుడు ఫామ్ అయిందంటే 1966లో ఫామ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ట్రీటీ వాజ్ ఇంపోజ్డ్ బై ది 5 న్యూక్లియర్ వెపన్స్ పవర్ 5 పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ సెక్రటరీ కౌన్సిల్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ 1968. ఏ దీంతో అంటే మనకి ఎన్పిటి అండి. ఎన్పిటి అంటే మనకి ఫుల్ ఫామ్ ఏంటంటే నాన్ ప్రొఫులరేషన్ ట్రీటీ అంటారండి. ఎన్పిటి ఫుల్ ఫామ్ నాన్ ప్రొఫులరేషన్ ట్రీటీ ఈజ్ ఏ ల్యాండ్ మార్క్ ఇంటర్నేషనల్ ట్రీటీ whose objective is to prevent spread of nuclear weapons and promote cooperation in peaceful use of nuclear energy and goal achievement of the nuclear disarmament. The 5 nuclear weapons starts ఎవరెవరు అంటే మనకి ఏవైతే యుఎన్ఓలో పర్మనెంట్ మెంబర్స్గా అని చెప్పుకుంటామో అవే కంట్రీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్యాన్స్. ఆర్ అంటే రష్యా, సి అంటే చైనా, బి అంటే బ్రిటన్, ఏ అంటే అమెరికా, ఎఫ్ అంటే ఫ్రాన్స్. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ కూడా 5 న్యూక్లియర్ వెపన్స్. ద 5 న్యూక్లియర్ వెపన్స్ స్టేట్స్ అండి 5. ఓకేనా. నెక్స్ట్ ఇప్పటికి 1968కి. నెక్స్ట్, జనరల్ ఇన్ విచ్ మంత్ డస్ ద యునైటెడ్ నేషన్స్ కాల్ ఇట్ ఫుల్ జనరల్ అసెంబ్లీ ఎవ్రీ ఇయర్. ఎప్పుడు అంటే ఈ యునైటెడ్ జనరల్ అసెంబ్లీ యుఎన్జీ అసెంబ్లీలో చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ వీళ్ళు మనకి సంవత్సరంలో ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు. అది ఎప్పుడంటే సెప్టెంబర్ మంత్ అండి. ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 193 కంట్రీస్ ఉన్నాయండి. ఆ లాస్ట్ కంట్రీ ఏంటంటే సౌత్ సూడాన్. మనకి దీన్ని ప్రపంచ పార్లమెంట్ని కూడా పిలవడం జరుగుతుంది యుఎన్జే అని, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే డి ఈజ్ రైట్ ఉంటాడు. సెప్టెంబర్ మంత్లో ఎవ్రీ ఇయర్ వీళ్ళు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత, హౌ మనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ది యుఎన్ అక్టోబర్ 2020. ఎన్ని మెంబర్స్ ఉన్నాయి అంటే మనకి 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్యాన్స్. నెక్స్ట్ 10 ఏంటంటే నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. టోటల్గా ఏంటంటే 15 ఉంటాయండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే చూడండి, 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 2 years అండి. 2 years. కానీ ఓన్లీ 2 years ఉండొచ్చు. నెక్స్ట్, ద యుఎన్ సెక్రటరీ కౌన్సిల్ యుఎన్ సెక్రటరీ కౌన్సిల్లో చూసినట్లయితే ఇప్పుడే మాట్లాడుకున్నాను 5 + 10 అని. 5 పర్మనెంట్ అని, 10 నాన్ పర్మనెంట్ అని. చూసినట్లయితే 5 పర్మనెంట్, 10 నాన్ పర్మనెంట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ది నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద యుఎన్ సెక్రటరీ కౌన్సిల్. ఇప్పుడు అదే ఆ విషయం కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఎంత అంటే 2 years ఉంటారండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వన్స్ మీకు కాన్సెప్ట్ వస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. అది ఏమిటైనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఏది అంటున్నాడు ఇప్పుడు మీకు కోడ్ ఏంటంటే ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్యాన్స్ అండి. ఆల్ టైమ్ ఫ్యాన్స్. ఆర్ అంటే రష్యా ఉందా లేదు. సి అంటే చైనా ఉంది. తర్వాత బి అంటే బ్రిటన్ ఉందా లేదు. ఏ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఏ పర్మనెంట్ మెంబర్. ఏదంటే చైనా ఉంది కాబట్టి చైనా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది అడుగుతున్నాడు, నాట్ అని అడగలేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ యునైటెడ్ నేషన్ అడుగుతున్నాడు. చూసినట్లయితే మనకి ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్యాన్స్ అని చెప్తున్నాను. ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్యాన్స్ రష్యా ఉంది, చైనా ఉంది, తర్వాత బ్రిటన్ లేదు, ఏ అంటే అమెరికా, ఎఫ్ అంటే ఫ్రాన్స్. ఇందులో కెనడా అనేది ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్యాన్స్లో లేదు కాబట్టి మనకి నాట్ అని అడుగుతున్నాడు కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మనీ నాన్ పర్మనెంట్ మెంబర్స్ డస్ ద యుఎన్ సెక్రటరీ కౌన్సిల్ అంటే మనకి 5 + 10 అని చెప్తున్నాను. ఈ 10 అనేది నాన్ పర్మనెంట్ మెంబర్స్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటే 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి. మనకి చూసినట్లయితే న్యూయార్క్లో ఉంటుందండి. న్యూయార్క్. ఆప్షన్ డి. నెక్స్ట్, మీకు చెప్పాను గెస్ట్ ఐ అని పెట్టుకుంటే ఇవన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంటే ఒక్క
మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ది హేగ్లో ఉంటుంది, నెదర్లాండ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిక్లేర్ ద స్టాక్హోమ్ డిక్లరేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్. యుఎన్ఈపి దేనికి సంబంధించింది అంటే ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కోసం సంబంధించింది. కాబట్టి ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, యుఎన్ఈపి ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఎప్పుడు అంటే 1972లో ఫామ్ అయింది. మనకి దీని యొక్క ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడైనా అడుగుతాడు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఆల్రెడీ క్లూ కూడా చెప్పాను ఇక్కడ, జూన్ మంత్ అని. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్. ఎక్కడంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అండి. డి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నైరోబి కెన్యాలో ఉందండి. యుఎన్ యొక్క హెడ్ క్వార్టర్, యుఎన్యుపి యొక్క హెడ్ క్వార్టర్. ఎన్విరాన్మెంటల్ హెడ్ క్వార్టర్ ఏంటంటే నైరోబి కెన్యాలో ఉంది, నైరోబి కెన్యా. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యునైటెడ్ నేషన్స్ సబ్సిడరీ రీజనల్ హెడ్ క్వార్టర్ ఈజ్ నాట్ ఓపెన్. ఏదంటే ఆప్షన్ సి ఇస్ ద రోమ్. నైరోబి చూసినట్లయితే మనకి యుఎన్యుపి యొక్క హెడ్ క్వార్టర్ అండి. నెక్స్ట్, జెనీవా చూసినట్లయితే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్, ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇవన్నీ హెడ్ క్వార్టర్ ఏదంటే జెనీవా. వియన్నా చూసినట్లయితే మనకి ఆస్ట్రియా రాజధాని ఏంటంటే వియన్నా. మనకి ఇంకా ఇక్కడ ఏముంటాయంటే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయండి. అక్కడ మనం వియన్నా కోసం ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. మనకు ఆన్సర్ ఏంటంటే నాటే ఓపెన్ అంటున్నాడు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కుద్దీ వాల్దమ్, 4th సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, వాజ్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ. మనకి కుద్దీ వాల్దమ్ ఏ కంట్రీ అంటే మనకి ఆస్ట్రియా కంట్రీ అండి. కుద్దీ వాల్దమ్ బోర్న్ 21st December 1918. He died 2007. Was an Austrian politician, diplomat. Waldheim was the 4th Secretary General of the United Nations, 1972-1981. President of Austria from 1986 to 1992 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ది కంట్రీ అంటే పోర్చుగల్ అండి. ఏ కంట్రీ అంటే పోర్చుగల్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ స్టాఫ్ కాలేజ్ లొకేటెడ్. స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉందంటే టూరినీలో ఉందండి. టూరినీలో. వాషింగ్టన్ డీసీలో చూసినట్లయితే మనకి ఐఎంఎఫ్, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు ఉంటాయండి. లండన్లో చూసినట్లయితే ఆమ్నెస్టీ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద నాట్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఏది ఏజెన్సీ కాదని అడుగుతున్నాడు. మనకి రెడ్ క్రాస్ అనేది చూసినట్లయితే ఏజెన్సీ కాదండి. ఈ రెడ్ క్రాస్ అనేది May 8th స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే హెన్రీ డ్యునాంట్. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎవరు అంటే మనకి పీస్. రెడ్ క్రాస్ సంబంధించి రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ అండ్ పీస్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే జెనీవాలో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా జెనీవా. దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే రోమ్, ఇటలీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద అబ్రివేషన్ ఆఫ్ ద యూపీయూ. యూపీయూ ఫుల్ ఫామ్ ఏంటంటే యూనియన్ పోస్టల్ యూనియన్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అండి. యూపీ అంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యునైటెడ్ నేషన్స్ అడాప్టెడ్ ద చార్టర్ ఆఫ్ ది ఎకనామిక్ రైట్స్ అండ్ డ్యూటీస్ స్టేట్స్. ఎప్పుడు అంటే December 1974లోన ఇవి తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మేజర్ ఆర్గాన్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ నాట్ లొకేటెడ్ న్యూయార్క్. ఏది లొకేట్ అయ్యి లేదు అని అడుగుతున్నాడు. మనకి ఇప్పుడే చెప్పాను గెస్టీ అని. మీకు ఇది గుర్తుంటే చాలా అండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. ఇదంతా ఎక్కడంటే న్యూయార్క్ అండి. ఇది ఒకటి మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది ఎక్కడుంది? ది హేగ్లో ఉంది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? న్యూయార్క్లో లేని అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఆప్షన్ డి. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఈ సిచ్యువేటెడ్ ఎక్కడుంది అంటే మనకి ది హేగ్లో ఉందండి. డి. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్, ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నాడు. యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సీ have 5 permanent members. Yes, 5 permanent members, non permanent members any 10. యునైటెడ్ నేషన్స్ 6 అఫీషియల్ లాంగ్వేజ్. ఎస్, మనకి ఏసీలో వస్తూ ఫ్రెష్గా ఉంటాయి. ద టర్మ్ ఆఫ్ జడ్జ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 5 years అంటున్నాడు. 5 years కాదండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 15 judges ఉంటారు. ఎస్, 15 judges ఉంటారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ నాట్ అని అడుగుతున్నాడు చూడండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఆర్ ద జడ్జి ఎలక్టెడ్ ఇన్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? ఎన్ని సంవత్సరాలకి ఎలక్ట్ అవుతాడు అంటే 9 yearsకి. ఎంతమంది ఉంటారంటే 15 మంది ఉంటారు. ఎన్ని ఇయర్స్ ఉంటారు అంటే 9 years ఉంటారండి. ఓకేనా. నెక్స్ట్ మెయింటైన్స్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ టు మెయిన్ పర్పస్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ అంటే యుఎన్ఓ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే పీస్ అండ్ సెక్యూరిటీని మనకు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ద యునైటెడ్ నేషన్స్ వాజ్ ఫార్మ్డ్ నాట్ టు టేక్ హ్యూమనిటీ టు హెవెన్ బట్ నాట్ సేవ్ ఇట్ ఫ్రమ్ హెల్ అనేది ఎవరిది అంటే డాగ్ హమ్మర్స్ఫోల్డ్. మనకి ఎవరు అంటే డాగ్ హమ్మర్స్ఫోల్డ్ సెకండ్ యుఎన్ సెక్రటరీ జనరల్. మనకి దీని యొక్క కోడ్ చూసినట్లయితే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టీహెచ్లో యూకే ప్లస్ జేపీ కలిపి, ఇది ఆఫ్లైన్లో చెప్తానండి. ఇక్కడ మనకి చాలా కోడ్ చెప్పాను ఆల్రెడీ. ఆ 45 days వీడియో, ఆ 45 days ప్రోగ్రామ్ వీడియోలో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కోడ్. ఆ కోడ్ అక్కడ చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకి డాగ్ హమ్మర్స్ఫోల్డ్ ఎవరంటే సెకండ్ సెక్రటరీ జనరల్ అండి. సెకండ్ సెక్రటరీ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ యుఎన్ సెక్రటరీ జనరల్ ఎవరంటే మనకి ఎవరు అంటే ట్రిగ్వేలీ. టీహెచ్ ట్రిగ్వేలీ, టీ అంటే ట్రిగ్వేలీ, హెచ్ అంటే డాగ్ హమ్మర్స్ఫోల్డ్ అండి. టీహెచ్లో మనకి యూకే ప్లస్ జేపీ కలిపి, యూ అంటే యూత్ అంటే కే అంటే మనకి కుల్దీప్ వాల్దమ్. ఓకేనా. ఆ కోడ్ అక్కడ ఉందో చూడండి. నెక్స్ట్ ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ వాజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్? మనకి యునైటెడ్ సెక్రటరీ జనరల్ అతను ఏ కంట్రీకి సంబంధించిన వాడు అంటే నార్వే. ఆప్షన్ డి. తర్వాత యుఎన్ఓ ఫస్ట్ సెక్రటరీ జనరల్ అడుగుతున్నాడు ట్రిగ్వేలీ. ఆప్షన్ బి. డాగ్ హమ్మర్స్ఫోల్డ్ సెకండ్ వాడు అండి. నెక్స్ట్ తను మూడో వాడు, యూకే 4. ఓకేనా. నెక్స్ట్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే టూరిజం మాడ్రిడ్ అండి, స్పెయిన్. టూర్కి ఎక్కడికి వెళ్ళారంటే స్పెయిన్కి వెళ్ళారండి. చాలామంది స్పెయిన్కి వెళ్తారా టూర్ కదా. కాబట్టి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చూసినట్లయితే మనకి మాడ్రిడ్, స్పెయిన్ అండి. ద వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1976లో ఫామ్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది UNEP లిమిటెడ్ ఎక్కడుందంటే నైరోబీ, కెన్యా. మనకి UNEP ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే నైరోబీ, కెన్యా. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1972 June 5లో ఫామ్ అయింది. కాబట్టి June 5న ఏమని పిలుస్తారు అంటే ఎన్విరాన్మెంటల్ డేగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ UN బాడీ డైరెక్ట్లీ డీల్స్ విత్ రీప్రొడక్టివ్ హెల్త్ ఆఫ్ పాపులేషన్? ఏదంటే మనకు ప్రొడక్ట్ ఆఫ్ హెల్త్ గురించి ఏం డిస్కస్ చేస్తుందంటే UNFPA అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అండి. UNFPA అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ద UNO ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఫ్రమ్ ద ఆఫ్రికన్ కాంటినెంట్? ఆఫ్రికన్ కాంటినెంట్ చూసినట్లయితే ఎవరంటే బాత్రోస్ గాలి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బాత్రోస్ గాలి. మనకి కొద్ది వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎవరు అంటే 4th సెక్రటరీ జనరల్ ఏ కంట్రీ అంటే ఆస్ట్రియా అని. నెక్స్ట్, హూ వాజ్ ద UNO ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఫ్రమ్ ద ఆఫ్రికన్ కంట్రీ చూసినట్లయితే బాత్రోస్ గలి అండి. నెక్స్ట్, IFAD ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. IFAD వాజ్ ఏ సంవత్సరంలో ఫామ్ అయిందని అడుగుతున్నాడు. ఏ సంవత్సరం అంటే 1977లో ఫామ్ అయింది జరిగిందండి. IFAD 1977లో ఫామ్ అయింది. బి.
హూ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ యుఎన్ఓ బిట్వీన్ ఇయర్ 1997 2006? ఎవరు అంటే కాఫీ అన్నను. ఏ స్టేట్, ఏ కంట్రీ అంటే ఘనా. నెక్స్ట్, విచ్ కంట్రీ ప్రెసిడెంట్ సజెస్టెడ్ ద నేమ్ యునైటెడ్ నేషన్స్? ఏ ప్రెసిడెంట్ మనకి యునైటెడ్ నేషన్స్ అనే నేమ్ని సజెస్ట్ చేశారంటే అమెరికా ప్రెసిడెంట్ ఎఫ్డి రూజ్వెల్ట్ అండి. అమెరికా ప్రెసిడెంట్ ఎఫ్డి రూజ్వెల్ట్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద నేమ్ యునైటెడ్ నేషన్స్ కాయిన్డ్? ఎప్పుడు కాయిన్ చేశారు అంటే మనకి ఫస్ట్ వెన్ వాజ్ ద నేమ్ యునైటెడ్ నేషన్స్ కాయిన్డ్? 1 జనవరి 1942 అండి. 1 జనవరి 1942. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ యుఎన్ ఆర్గనైజేషన్ డీల్స్ విత్ ఇల్లిసిటీ ట్రాఫికింగ్ అండ్ డ్రగ్ అబ్యూజెస్ చూసినట్లయితే మనకి యుఎన్ఓడిసి కోసం మనకి డ్రగ్ కోసం డీల్ చేస్తుందండి. ఎప్పుడు ఫామ్ అయిందంటే 1997లో ఫామ్ అయిందండి. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ 1997లో ఫామ్ అయింది. నెక్స్ట్, ద కరెంట్ నేషన్ అక్టోబర్ 2020 యునైటెడ్ నేషన్స్ emblem was approved 7th December 1946. What do olive branches in the symbol? ఆలివ్ బ్రాంచ్ దేన్ని ఇండికేట్ చేస్తామంటే ఆలివ్ బ్రాంచ్ మనకి పీస్ని ఇండికేట్ చేయడం జరుగుతుందండి. పీస్ని. నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ ఇండియా బీన్ ఎలక్టెడ్ నాన్ పర్మనెంట్ మెంబర్ అంటే మనకి 2020 వరకు చూసినట్లయితే 8 times. యాజ్ అంత 2020 గుర్తుపెట్టుకోండి, ఇది అప్డేట్ అవుతుంటుంది. ఇది 2020 డేటా ప్రకారంగా చూసినట్లయితే 8 times అనేది ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్గా యుఎన్ఓలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ పార్ట్ ద యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా? అంటే యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా. డి 26 దీనిలో మనకి ఇండియా అనేది పార్ట్గా ఉందండి. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ద 190th మెంబర్ ఆఫ్ ద యుఎన్ఓ? ఇప్పుడు మీకు యుఎన్ఓలో 190 మెంబర్స్ ఉంటే అది లాస్ట్ కంట్రీ ఏంటంటే సౌత్ సుడాన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కన్జ్యూమర్ రైట్ డిఫైన్డ్ ద యునైటెడ్ నేషన్స్ కన్జ్యూమర్ బిల్? ఏదంటే మనకి రైట్ టు కంటెస్ట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ టు కంటెస్ట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యుఎన్టార్ ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యునిటార్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1963లో ఫామ్ అయింది. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లో ఉందండి, జెనీవా. నెక్స్ట్, ద జెనీవా II కాన్ఫరెన్స్ వాజ్ ఇంటర్నేషనల్ పీస్ కాన్ఫరెన్స్ బ్యాక్ టు ద యునైటెడ్ నేషన్స్. ఇట్ వాజ్ హెల్డ్ డిసైడెడ్ టు ఫర్దర్ ఆఫ్ విచ్ కంట్రీ ఏంటంటే డి సిరియా కోసం. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎంఓ ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అండి. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ విత్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, షిప్పింగ్ అండ్ ప్రివెంటేషన్ మ్యారిటైమ్ అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ బై ది షిప్స్. ఐఎంఓ ఎస్టాబ్లిష్డ్ 17th March 1948. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లండన్లో ఉందండి. ఐఎంఓ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్ లండన్, యునైటెడ్ కింగ్డమ్. ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ఐఎంఓ ఈజ్ కిచెన్ లిమ్. నెక్స్ట్ క్వశ్చన్, హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు చెప్పుకున్నాం లండన్లో ఉందని. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ పేర్ ఆఫ్ యుఎన్ ఆర్గన్ ఇట్స్ హెడ్ క్వార్టర్? ఐసీసీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ది హేగ్లో ఉంది, నెదర్లాండ్ ఉంది, రైట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ న్యూయార్క్ తప్పు, జెనీవాలో ఉంది. సో యునెస్కో ప్యారిస్లో ఉంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ చూసినట్లయితే వియన్నాలో ఉంది. ఆప్షన్ ఇక్కడ ఏమవుతుంది, నాట్ని అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ సి. ఆప్షన్ బి అంటే బి ఫర్ బెంగళూరు. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే WHO ఫామ్ ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. ఇక్కడతో ఈరోజు క్వశ్చన్తో స్టాప్ చేద్దాం. స్విట్జర్లాండ్లో ఉంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.